రాజస్థాన్ రాయల్స్ కి చెందిన 14 ఏళ్ల యంగ్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ వైలెన్స్ బ్యాటింగ్ చేశాడు. తాజాగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేసిన అతడు తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తన ఫియర్లెస్ స్ట్రోక్ ప్లే, ఫియర్లెస్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ సిరాజ్, రషీద్ ఖాన్, ఇషాంత్ ఇలాంటి గుజరాత్ లెజెండరీ బౌలర్స్ ని సైతం ఉతికి ఆరేశాడు. తద్వారా ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అలానే 17 బంతుల్లోనే అర్ధశతకం బాది ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్లో అర్ధశతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డుకెక్కాడు. స్టార్ బౌలర్స్ ని సైతం వణికించేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 11 సిక్స్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు వైభవ్. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు. ఇక 30 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో 1,50,00,000కి అమ్ముడుపోయిన వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. కెప్టెన్ సంజు సామ్సన్ గాయపడడంతో లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు ఈ చిచ్చర పిడుగు. ఆ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో తొలి బంతినే సిక్సర్ గా మలిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో స్టంప్ అవుట్ అయిన వైభవ్ ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్స్ కి చుక్కలు చూపిస్తూ 18వ ఎడిషన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ కి ఇది రెండో వేగవంతమైన అర్ధశతకం కాగా యశస్వి జైస్వాల్ 16 బంతుల్లోనే 50తో టాప్ లో ఉన్నాడు.